Senhorama, eu incedama, se apoiandama. ఉదయం తగిలిన కాళ్ళు అర్థంలో పడిగా పక్కనే ఉండే కదా నాయి కాదు ఇంకా నాతో మాట్లాడదు అయిపోతే పట్టు తగ్గినట్టు ఎంత చెప్పురా. అసలేం జరుగుతుందిరా ఇక్కడ? ఏం మాట్లాడుతున్నావు? వాడు రూమ్ రెట్టింటి చేశాడు, కడుపు రగిలిపోతుంది. రవి ఎవరిని నమ్మాలో ఏది నమ్మాలో అర్థం కావట్లేదు. అవునా, ఏడోకు. మంచోళ్ళమని చెప్పం గాని సుందరం లాంటి శాడిస్టులం కాదు. రవైతే అస్సలు కాదు. జరిగిందంతా కన్ఫ్యూషన్ అయితే వీడి పరిస్థితే అస్సలు అర్థం కావడం లేదు. వీడు టెంప్టై చూసిన ప్రతి పిల్ల వీణ్ణే వెతుక్కుంటూ వచ్చి రేప్ చేయడం ఏంటి? సుందరంలాగా నీకు కూడా మంత్రాలవి వచ్చా? తప్పంతా నాదేనండి. నా వీక్నెస్కి ఏ అమ్మాయిని చూసి టెంప్ట్ అయినా తప్పులేదు. కానీ నా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మిమ్మల్ని చూసి ఆ టైంలో టెంప్ట్ అవడం నిజంగా నాకే అసహ్యంగా ఉంది. మీరు కల్లోకి వచ్చినప్పుడు మాత్రం ఈ ఒక్క కళ నిజమైతే బాగుండు అనుకున్నా. కానీ అది కళ కాదని ఇప్పుడే తెలిసింది. సారీ మేడం, కానీ నా ప్రేమ మాత్రం నిజమే. ఏ ఉండు, నేను కూడా నీతోనే ఉంటాను. నా మీద కాలేసుకుని పడుకుంటావు, ఎక్కడెక్కడో చెయ్యేస్తుంటావు. మరి నేనెప్పుడు కల్లోకొచ్చినట్టు నువ్వు చెప్పనే లేదే? ఎందుకు? ఏంటి రీజన్? బావునా, ఒక నిమిషం. సరే కాస్త వస్తారా? జరుపుకోవే. నువ్వే చేస్తావా? తీసుకెళ్ళి కళా అని చెప్పి కథ నా గురించి నీకు తెలుసు కదా రాదా? చివరిదాకా ఎవరు మగాడి చెయ్యి పడకుండా బతికేద్దాం అనుకున్నాను. నీ వల్ల మొత్తం చెడిపోయింది. నేను సుందర్, ఒక్క నిమిషం నేను మాట్లాడేది. నా కోరికలో సెక్స్ మాత్రమే ఉంటే గర్భంతో ఉన్న నిన్నడగను. నాకు సెక్స్ కావాలి, ప్రేమతో కూడిన సెక్స్ కావాలి, లేదా చావు కావాలి. నీ చావు నాపిన అదే ప్లేస్లో నా చావు నాపడానికి వస్తే నేను బతుకుతా. నా చావు బతుకులు ఇప్పుడు నీ చేతుల్లో. ఏదైనా నాకు ఇష్టమే. సరే ఏడోకు, కళ్ళు తుడుచుకొని రా. ఏదోటి మానేద్దాం. మన మాటలు విన్నట్టుంది. భావన వెళ్ళిపోయింది. తెలియకుండా నేను చాలా మంది జీవితాలతో ఆడుకుంటున్నాను రాదా. ఇందులో నీ తప్పేం లేదు బే. ఎక్కడో ఏదో జరుగుతుంది, అదైతే కన్ఫర్మ్. నీ వీక్నెస్ తెలిసిన వాళ్ళు ఎవరో నీతో బాగా ఆడుకుంటున్నారా కదా? నాతో ఆడుకుంటే ఎవరికేం వస్తుంది రాదా? ఆ సుందరంగాడి గురించి భావన ఏం చెప్పిందో విన్నావుగా? ఎవరేం చేస్తున్నారో నాకు అనవసరం. భావనను కాపాడుకోవాలి. నేరుగా వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడిపోతాం. ఏం జరిగితే అది జరుగుతుంది. రే రవి,
ఆలోచించు. నా చావు నీకు ఇష్టమా కష్టమా అని తెలుసుకోవడానికి దూకాను. నా కోసం ఏడుస్తున్నావా? అయితే నా కోరిక నీకు ఇష్టమే. రా. ఎందుకు ఇలా చేస్తున్నావు? నా మీద నీకు నిజంగా ఇష్టం లేదు. నువ్వు ఏడుస్తున్నావంటే నా మీద నీకెక్కడ కొంచెం ప్రేమ ఉంది. ఒక్కసారి తాకు తెలుసా, తట్టుకోలేక చచ్చిపోతున్నా. ప్లీజ్, ఆడదాని స్పర్శ ఇంత నరకమని నాకు తెలీదు. అర్థం చేసుకో. ఒక్కసారి ఒప్పుకో భావన. కావాలంటే నేను పెళ్లి చేసుకుని నీ బిడ్డను కూడా చూసుకుంటా. నేను బలవంతంగా తాకాలంటే ఎప్పుడో తాకేవాడిని. నాకు అలా నచ్చడం లేదు. ప్లీజ్, నేనేమైపోతానో నాకే భయంగా ఉంది. అర్థం చేసుకో భావన. ఇక్కడే చేసుకుందాం ప్లీజ్. ఎవరు రారు. ఇంతకుముందు నటించావు కదా, అలా ఇంకొకసారి నటించవా? అర్థమైంది. నువ్వే బతుకు మీద ఆశ పుట్టించావు, ఇప్పుడు నువ్వే చావు మీద ఆశ పుట్టిస్తున్నావు. నన్ను చంపే, లేదా నేనే చచ్చిపోతా. అవునా? నేను నిన్ను చావనివ్వను. బతికేం సాధించలేనప్పుడు చచ్చిపోవడమే బెటర్. నువ్వు చెప్పింది ఇప్పుడు ఇదే కరెక్ట్. ఈసారి ఆపలేవా చావు? చావందరికీ వస్తుంది. ఎందుకు భావన తొందర? బలవంతంగా చేస్తే ప్రేతాత్మ అవుతా, నన్ను చంపుతా. అందుకే ఆ రోజు నిన్ను కాపాడుకున్నా. ఒక్కసారి ఆలోచించు. నా ముందే నువ్వెందుకు చావడానికి రావాలి? అట్టముక్క మీద రాసిన 2 లైన్లు నిన్నెందుకు కాపాడాలి? నా కోరిక బలమైంది. దానికి నీ శరీరం ఒప్పుకోకపోతే నువ్వు చచ్చిన తర్వాత నీ ఆత్మను ఒప్పిస్తా. అది నాకు బాగా తెలుసు. అప్పుడు నా ప్రేమను చూడలేవు. నాలో ఉన్న పైశాచికత్వాన్ని చూస్తావని చెప్పు. నీకింకా వేరే దారి లేదు. రేపు వస్తా, మరుసటి రోజు వస్తా, ఆ మరుసటి రోజు కూడా వస్తా. నువ్వు చచ్చే వరకు, లేదా నేను నీకు నచ్చే వరకు. ఇంత దూరం వెతుక్కుంటూ నిన్ను కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. దివాకర్, చివరిగా ఈ ఒక్కసారి హెల్ప్ చేయి. ఇదే లాస్ట్, ఇంక అడగను. మన బీచ్ లో ఉన్న పంప్ హౌస్ తీసుకురా. ఎంత డబ్బైనా ఇస్తా. త్వరగా. సుందరం గారు, నా మీద ఒక ఆత్మను రప్పించాలి. ఎవరు? అది మీరు చేస్తారటగా. దానికోసం మీరేం చెప్పినా నేను చేస్తాను. హలో, నిజంగానే. అయితేరా. మ్యాట్రే, నా ఫ్రెండ్ ఒక అతన్ని లవ్ చేసింది. పాపం వన్ సైడ్ లవ్. సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అయ్యో. నో టచింగ్స్. పాపం కోరికలతో చచ్చిపోయిందిగా. అందుకే ఆ అమ్మాయి వాణ్ణి రౌండ్ వేసుకోవాలి. ఏంటి రౌండ్ వేసుకోవాలా? దానికి మీ హెల్ప్ కావాలి. నేనేం చేయాలి? ఆ అమ్మాయి ఆత్మని నాలోకి రప్పిస్తే నేను వెళ్ళి రౌండ్ వేసుకొచ్చేస్తాను.
ఓ, నువ్వు వెళ్ళి రౌండ్ వేసి వస్తావు. హా. మరి నా మ్యాటర్? నీ మ్యాటర్ ఏంటి? నాది మ్యాటరే. అయ్యో, ఓ, మరి కానివ్వండి. నా ఫ్రెండ్ బ్లడ్. సారీ, బండి కదలదు. ఆల్రెడీ అమృత ఆత్మ ఇంకొక శరీరంలో ప్రవేశించు. లిఫ్ట్ ఇస్తావా? నీకేం కావాలన్నా ఇస్తా. నేను బతుకున్నామని తాకను. ఏంటి వెనకెవరో ఉన్నట్టుంది? మంచి ఫిగర్. శవాన్ని మోసుకెళ్తున్నావా? సచిన తర్వాత చెప్పు, వస్తా. నా మీరానే చేయండి. నా మీరా నాకు కావాలి. ప్లీజ్, నేను బాగానే చేయండి. నిన్ను కూడా అంటే నన్ను చావకుండా చూసుకో. నేను చచ్చిపోతే చాలా డేంజర్. ఎప్పుడో నిప్పులో కాలిపోయింది. ఎలా? మీరా ఆత్మ ఇంకో శరీరంలోకి ఎందుకు రావడం లేదు గురూజీ? ఆత్మ కన్యగా ఉండాలి. వర్జిన్ వర్జిన్. మీరా ఆత్మ నన్ను తప్ప కల్లో కూడా ఇంకొకటి ముట్టుకోదు. నేర్పించేటప్పుడు ముట్టుకోవడం లాంటివి చెయ్యకు. అలాగే ఏయ్ ఏయ్ ఏయ్, సారీ మేడం. ఎందుకు టచ్ చేసావు? ఈ డొక్కు కారు తీసుకొచ్చావు, డోర్ కూడా రావడం లేదు. బండ్లు ఏమైనా వస్తాయి, తొందరగా రా. జాగ్రత్త జాగ్రత్త. కూర్చోవాలి మేడం. పగులుతున్నావు, జరుగు జరుగు. నేను మేనేజ్ చేస్తా. మేడం డౌన్ 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 వెళ్ళిపో. నీకు కథ చెప్తాను. 7 చేపల కథ. చిన్నపిల్లలకు చెప్తారే ఆ కథ కాదు. పునర్జన్మ కావాలంటే నిస్వార్థంగా ప్రేమించాలి. అప్పుడే మళ్ళీ మళ్ళీ పుడతాం. మనం ప్రేమించిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ కలుస్తాం. అమృత
అమృత భావన 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 నన్ను చూడు నువ్వెక్కడెందుకున్నావు భావన భావన నేను చచ్చిపోతే మళ్ళీ పుడతానా గురూజీ? అది నీకే తెలియాలి సుందర్. రవి రవి ఇలా రా. గొంతు గుర్తుందా? అమ్మురా. అమృత చూసావా, నువ్వే నన్ను వెతుకుంటూ వచ్చావు. మట్టేది ఏయ్ తీసుకో. నువ్వు నన్ను చూసి టెంప్ట్ అవ్వనన్నావు కదరా? ఇప్పుడు నువ్వు ఎవరిని చూసి టెంప్ట్ అయినావు? మేడం సేమ్ బబ్బీ సేమ్ మేడం. మేడం వాళ్ళలోకి నేనే వచ్చి ఎలా టెంప్ట్ అవుతున్నానో చూసావా? రవి, నేను వదలను. ఇంకా 7 నెలలాగు చంపుకు తింటాం. నాన్న, నేను తన్ని ఇష్టపడుతున్నాను. చాలా మంచోడు నాన్న. నిన్ను నన్ను బాగా చూసుకుంటాడు. ఇక నుంచి మీరంతా ఇక్కడే ఉంటారా? మీరంతా ఉంటే ఆనందంగా ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు, తరిమినా వెళ్ళాం. నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా? రవి, కంట్రోల్ చేసుకో రవి. ఇదిగో నాకు చూడు, ఏం కాదు. నేను చెప్పేది విను. ఏం లేదురా, అందరూ లోపల దాచుకుంటారు, నువ్వు బయట పడిపోతావు అంతే. మన మధ్య ఏమేం జరిగిందో అదేం నిజం కాదు, ఇదే నిజం.